నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 71. బాధలోనూ సంతోషం ఉంటుందా, నొప్పిలోనూ తీయదనం ఉంటుందా అన్న అనుమానం ఆమెకి ఆ క్షణాన వచ్చింది. ఉండకపోవడం ఏంటి, స్వయంగా అనుభవిస్తుంటేను అంత మైకంలోనూ అనుకుంది సంయుక్త. అతని చేతులు ఊరకనే ఉండడం లేదు. ఆమె తన మగసిని టచ్ చేయడంతో ఆవేశంతో అల్లుకుపోయాడు అతడు. ఆమె భుజంపైన ఉన్న నైట్ షర్ట్ పక్కకి తొలగింది. అక్కడ అతని పంటిఘాట్లు గర్వంగా నిలిచాయి. అతని గరుకుగడ్డం ఆమె శంఖంలాంటి మెడ కింద గిలిగింతలు పెడుతుంటే నవ్వు ఆపుకోవడం కష్టమైంది ఆమెకి. నవ్వితే బయటకు వినబడుతుందేమోనన్న బెరుకు, అతడు తిడతాడేమోనన్న భయం ఆమెను ఆవహించగా ఆమె తన పంటి బిగువున తన పెదాలను బిగించింది. అది గమనించిన శిఖర్, వాటి ఘాట్లు పెట్టడానికి నేనున్నాను కదా, నీకు నువ్వు పెట్టుకోవడం ఎందుకు, శ్రమ పడడం ఎందుకు ఆమె చెవిలో హస్కీ వాయిస్తో గుసగుసలాడాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె చెవిదిమ్మెను తాకి అక్కడ కితకితలు పెట్టింది. ఇక నవ్వకుండా ఉండలేకపోయింది సంయు. సిగ్గు దొంతరలో నుండి పుట్టిన ఆ నవ్వుకి స్వేచ్ఛనిచ్చింది. అది సెలయేటి గలగలలా ఆమె పెదాల మీద జాలువారింది. ఆమె నవ్విన ఆ నవ్వు అప్పుడే యవ్వనం తొడిగిన కొండగాలిలా అతన్ని తాకింది. అతనిలో ఉత్సాహం కొంటె కోనంగిలా ఉరకలెత్తింది. ఆగలేక ఆత్రంగా అల్లుకుపోతుంటే ఆమె గుండె కట్టుకునే వేగం పెరిగింది. ఆమెకు అతని చర్య కొంచెం కష్టంగానూ కొంచెం ఇష్టంగానూ ఉంది. వద్దు అనలేకపోతోంది. అలా అని ఇంకా ముందుకు వెళితే అతడేం చేస్తాడో ఆమెకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే గుండె గుబేలుమంది. తన పైన ఉన్న అతని 2 భుజాలు పట్టుకుని బలంగా పక్కకు తోసింది. అతడు నిరుత్సాహంతో ఆమెను చూసి పట్టు వదలక మళ్ళీ ఆక్రమించుకోబోతుంటే, ప్లీజ్ బావా వదులు ప్రాధేయపడింది సంయు. ఇందాక ఏదో అన్నట్టున్నావు, అతడు గుర్తు చేశాడు. ఏదో అనేశాను సారీ. బేలగా చూసింది. ఏదో కాదు, నీకిదంతా కావాలనే నన్ను రెచ్చగొట్టావు. కొంటెగా ఆమెను చూశాడు శిఖర్. అతని కళ్ళల్లో తనపై ప్రేమ, కోరిక కనబడుతుంటే ఆమె వివశురాలైంది. సిగ్గుతో కళ్ళు గట్టిగా మూసింది. అతని చేతులు ఆమె శరీరాన్ని స్పృశిస్తుంటే, తన్మయత్వం ఆమె తనువుని కుదిపేస్తుంటే ఆగలేకపోయింది. అతని చేతులు గట్టిగా పట్టుకొని, ఏదో ఫ్లోలో అనేశాను, సారీ బావా, ప్లీజ్ నన్ను వదులు, నేను వెళ్ళాలి. బిడియంతో ఆమె గొంతు బిగుసుకుపోయింది. దాన్ని బలవంతంగా తెరిచి మాట్లాడింది. ఒక నిట్టూర్పు అతని నుండి వెలువడింది. అతడు ఆమెకు దూరం జరిగాడు. ఆమె మంచం దిగి నలిగిన డ్రెస్ని సరిచేసుకుంటే ఆమెను చూస్తూ అతడు రెప్పవాల్చడం మరిచాడు. ఆమె చెదిరిన జుట్టుని సరిచేసుకొని ముడివేసుకుంది. అతని చూపు సూటిగా గుచ్చుతుంటే ఏంటని కళ్ళతో అడిగింది. సంయు, అందరి సమక్షంలో పెళ్ళి తర్వాత చేసుకుందాం, కానీ ముందు ఇప్పుడు ఆపిన పనిని కంటిన్యూ చేద్దాం. ఇలా మధ్యలో బ్రేక్ తీసుకోవడం బాగోలేదు. ప్లీజ్ ప్లీజ్ క్యూట్గా రిక్వెస్ట్ చేశాడు శిఖర్. అమ్మో, ఆమె గుండెల మీద చెయ్యి వేసుకొని, ఇంకేమైనా ఉందా, ఈ కాస్త దానికే నేను హడలి చస్తుంటే ఇంకాస్త ముందుగా, నా వల్ల కాదు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మన పెళ్లిలో వేసే అక్షంతలు ఇప్పుడే వేస్తారు, అది కూడా తిట్లతో. అవి తట్టుకునే శక్తి నాకు లేదు బావా. ఏదో బుద్ధి తక్కువై నోరు జారాను. సారీ చెప్పాను కదా, ఇక నన్ను వదిలేయి. కావాలంటే నా డిప్ప మీద ఒక్కటి కొట్టు, నేనేమీ అనుకోను. అంతేకాని నువ్వు అడిగింది మాత్రం వద్దు అనేసి గదిలో నుండి పారిపోయింది. ఈసారి చిక్కితే అతడేం చేస్తాడో ఆమెకు పూర్తిగా అర్థమైంది. అలా పరుగుపెట్టిన ఆమెను చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు శిఖర్. పరుగులాంటి నడకతో ఇంట్లో నుండి వెళ్తున్న సంయుని మృదుల చూసింది. డిన్నర్ చేసి వెళ్ళవే, వెనక నుండి పిలిచింది. వద్దు అత్త అంటూనే అక్కడి నుండి వెళ్ళింది ఆమె. సంయుక్త వెనకాలే హాల్కి వచ్చాడు శిఖర్. రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తున్న మృదుల, షికి, దాన్ని ఇంటి దగ్గర దిగబెట్టిరా, ఇంత రాత్రివేళ ఒంటరిగా పంపడం మంచిది కాదు, వెళ్ళు అంది. అతనికి అదే అనిపించింది. అందుకే ఆమె వెనకాలే వచ్చిన అతడు బయటికి వచ్చి ఆమె కోసం చూశాడు. ఆమె ఎంత వేగంగా నడిచిందో కానీ వీధిలో కనిపించలేదు. అతడు తన నడక వేగం పెంచాడు. అయినా అతనికి ఆమె ముందు వెళ్తూ కనిపించలేదు. ఇది ఫాస్ట్గా నడిచిందా, లేదంటే పరిగెత్తిందా అనుమానపడ్డాడు. సంయు వాళ్ళ ఇల్లు వచ్చింది, కానీ సంయు కనిపించలేదు. ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది అనుకొని అతడు కూడా ఇంట్లోకి వచ్చాడు. షికి, సంయు ఏదిరా, మీ ఇంటికే కదా అది వచ్చింది. నిన్ను తీసుకొని రమ్మన్నాను కదా, తీసుకురాలేదేంటి, అతనితో సంయుక్త లేకపోవడం చూసి అడిగింది బామ్మ. ఆమె అలా అనగానే శిఖర్ ఒళ్ళు జలధరించింది. అతని గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఇది నాకన్నా ముందే వచ్చింది కదా, ఇంతలో ఏమైంది, దారి పొడవునా చూసుకుంటూనే కదా వచ్చాను, అయినా కనిపించలేదు.
అతని మనసు కీడు శంకించింది. ఈ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు భయపడతారు అనుకొని చెప్పలేదు అతను. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను బామ్మ అన్న అతడు ఇంట్లో నుండి వేగంగా బయటపడ్డాడు. అటూ ఇటు చూస్తూ వచ్చిన దారిలోనే వెతకడం మొదలుపెట్టాడు. వీధి మలుపు దగ్గరికి వచ్చేసరికి ఆమె ఎదురు వచ్చింది. ఆమెను చూడగానే కోపం పొంగింది. లాగిపెట్టి ఒక్కడు కొట్టాడు. అతను కొట్టిన దెబ్బకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెంప మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఎందుకు కొట్టావు? రోషంతో అడిగింది. నీకు కొంచెమైనా బుద్ధుందా? నేను తోడు వచ్చే వరకు ఉండలేవా? ఇంతకుముందు ఆమె కిడ్నాప్ అయిన విషయం గుర్తుకు వచ్చి అతడు హడలిపోయాడు. అదే విషయం ఆమెతో అన్నాడు. అయినా నాకన్నా ఒక్క నిమిషం ముందే కదా నువ్వు వీధిలోకి వచ్చావు. ఇంతలోనే ఏమైపోయావు? నీ వెనకాలే నేను వచ్చాను. అయినా నువ్వు నాకెక్కడా కనిపించలేదు. పోనీ ఇల్లు చేరావా అంటే అదీ లేదు. ఇటువైపు ఎక్కడికి వెళ్ళావు? కోపంతో అడిగిన అతడు ఆమె భుజాలు రెండు పట్టుకొని కుదిపాడు. అది అని భయంతో చెప్పలేక గుటికలు మింగింది సంయుక్త. ఏంటది? ఒకసారి అయిన ఎక్స్పీరియన్స్ సరిపోలేదా? మళ్ళీ కావాలని ఉందా? ఈసారి మిస్ అయ్యావైతే మళ్ళీ దొరకవు నాకు అంటూనే అతడు ఆమెను దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. అతడు అది రోడ్డు అన్న విషయం కూడా మర్చిపోయేంతలా భయపడ్డాడు. ఆమెను పోగొట్టుకున్నానేమో అనుకున్న తరుణంలో ఆమె కళ్ళ ముందు కనిపించేసరికి చేజారిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యింది. వేగంగా శ్వాస తీసి వదులుతున్న శిఖర్ తన గురించి ఎంత కంగారు పడ్డాడో అన్నది ఆమెకు అర్థమవ్వగా అదే విషయం దడదడా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు కూడా ఆమెకు చెప్పింది. అతని కౌగిలి విడిపించుకొని సారీ బావా అంది సంయు. నన్ను కంగారు పెట్టే పనులు చేయడం, సారీ చెప్పడం నీకు బాగా అలవాటైంది. ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే చంపుతా వేలు చూపించాడు అతడు. ఆమె ఇక చెయ్యను అన్నట్టు తల ఆడించింది. వెళ్దాం పదా, ఆలస్యమైతే ఇంట్లో కంగారు పడతారు అన్న అతడు ఆమె చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు. అంతవరకు అక్కడే కూర్చొని ఉన్న బామ్మ వాష్రూమ్ యూజ్ చేసుకునే పనిపడి వెళ్ళింది. అక్కడ ఆమె లేదు, కానీ కాంతమ్మ ఉంది. ఆమెను చూడగానే గతుక్కుమంది సంయుక్త. బావా బేలగా చూసింది శిఖర్ని. ఇందాకటి భయం అతన్నింకా వీడలేదు. బామ్మ మా పెళ్ళి అయ్యేంత వరకు దీని ఇంట్లో నుండి కదలకుండా జాగ్రత్తగా చూసుకో. కదిలితే కాళ్ళు విరగ్గొట్టు. మా పెళ్ళి అయ్యే వరకు నువ్వే దీనికి కాపలా అని కాంతమ్మకు సంయుని అప్పగించాడు శిఖర్. సంయు అతన్ని కోపంగా గుర్రుగా చూసింది. నువ్వు నాకు పెట్టిన టెన్షన్కి నీకిదే పనిష్మెంట్ అంటూ అతడు వెళ్ళాడు. వామ్మో ఈ ముసల్దానికి నేనిలా బుక్ అయిపోయానేంటి? నెత్తికి చేతులు పెట్టుకుని సోఫాలో కూలబడింది సంయు. పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో రోజురోజుకి బంధువుల రాకలు ఎక్కువయ్యాయి. ఎటూ కదలని పరిస్థితిలో ఉంది సంయుక్త. బోన్లో పెట్టిన ఎలుకలా అనిపించింది ఆమెకి. ఎక్కడ సాహసించి తన కోసం వస్తుందో అనుకున్న శిఖర్ ఏదో ఒక సమయం చూసుకొని వీడియో కాల్ చేసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతలో కొంత ఆమెకు ఊరట కలిగిస్తున్నాడు. లేదంటే అతడు ఊహించినట్టే ఆమె ఏ నిచ్చెన వేసుకొనో గోడ దూకి మరీ శిఖర్ని చూడటానికి వెళ్ళేది. అమ్మా రేపు మంచి రోజు ఉందట. శిఖర్ని నైనికని పెళ్లి కూతుని చేద్దాం అనుకుంటున్నాను. ఆ సమయానికి నువ్వు మా ఇంట్లో ఉంటే బాగుంటుంది జానకమ్మతో అంది మృదుల. అయితే సంయుని కూడా పెళ్లి కూతుని చెయ్యాలి కదా అంది కాంతమ్మ. అవును అన్నట్టు తల ఆడించింది జానకమ్మ. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అంటే మేం పెద్ద వయసు వాళ్ళం, అటు ఇటు తిరగలం. ఏదో ఒక ప్లేస్ అనుకొని ముగ్గురికి ఒకే దగ్గర చేస్తే బాగుంటుంది కదా తన అభిప్రాయం చెప్పింది కాంతమ్మ. నిజమే వదిన, కాంతమ్మ పిన్ని చెప్పినట్టు మనం చేస్తే బాగుంటుంది అప్పుడే అటుగా వచ్చిన మాధవి మృదులతో అంది. అయితే ఎక్కడ చేద్దామంటారు ఆలోచనగా అడిగింది మృదుల. ఈ మధ్య మీ అన్నయ్య గారు మన పొలాల మధ్య ఒక ఫామ్ హౌస్ కట్టించారు, అక్కడ చేస్తే బాగుంటుంది ఉత్సాహంగా చెప్పింది మాధవి. మరింకేం అక్కడే చేద్దాం అంది జానకమ్మ. అయితే నేను మీ అబ్బాయికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అత్తయ్య, అక్కడ ఏర్పాట్లన్నీ చేయించమంటాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళింది మాధవి. నాకు పని ఉంది అంటూ మృదుల వెళ్ళింది. పనులన్నీ పూర్తి చేసుకుని చీకటి పడ్డాక ఇంటికి వచ్చిన శిఖర్ అప్పుడే ఫ్రెష్ అప్ అయి భోజనానికి వస్తుంటే అతనికి నైనిక ఎదురుపడింది. అన్నయ్య అంది. ఏంటి అన్నట్టు చూశాడు శిఖర్. పెళ్ళికి నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను, ఆల్రెడీ బయలుదేరారు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ల్యాండ్ అవుతారు. రిసీవ్ చేసుకోవడానికి వెళ్తావా లేదంటే డ్రైవర్ని తీసుకొని నన్ను వెళ్ళమంటావా అడిగింది నైనిక. నువ్వు వద్దులే నేను వెళ్తా అన్నాడు శిఖర్. సరే అని చిన్నగా తల ఆడించిన ఆమె అతనితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది.
మృదుల భోజనం వడ్డిస్తే తింటూ ఉన్నారు. శిఖర్ నీ పనులన్నీ అయ్యాయా అడిగింది మృదుల. లేదు మమ్మీ, ఎందుకు అడిగావు? అనుమానంతో ఆమెను చూశాడు శిఖర్. ఇంకా ఏమైనా మిగిలితే వేరే వాళ్ళకి అప్పచెప్పు. నువ్వు మాత్రం ఇక బయటికి వెళ్ళడం మానేయ్. రేపు నిన్ను నైనికతో పాటు పెళ్లి కొడుకుని చేస్తున్నాం. ఇక నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు ఆర్డర్ వేసింది మృదుల. అయ్యో, అలా అయితే మా ఫ్రెండ్స్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కంగారు పడింది నైనిక. వాళ్ళు వచ్చేది ఎర్లీ మార్నింగ్ కదా, ఆ పని ఒక్కటి వాడు చేస్తాడు, కానీ నువ్వు టెన్షన్ పడకు అన్నాడు నిరంజన్. అయితే ఓకే, హ్యాపీగా నవ్వేసింది నైనిక. డిన్నర్ పూర్తి చేసి అన్నయ్య ఎయిర్పోర్టుకు వెళ్ళడం మర్చిపోకు అంటూ తన గదికి వెళ్ళింది. నిరంజన్తో ఏదో డీప్ డిస్కషన్లో ఉన్న అతడు అలాగే, కానీ నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అన్నాడు. ఆమె చెప్పినట్టుగానే ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు శిఖర్. వచ్చిన కాసేపటికి నైనిక ఫ్రెండ్స్ ఇద్దరు అతనికి ఎగ్జిట్ దగ్గర కనిపించారు. హాయ్ అంటూ అమిషా, మెర్సీ శిఖర్ని పలకరించారు. అతడు చిన్నగా నవ్వి జర్నీ ఎలా జరిగింది అన్నాడు. బాగానే జరిగిందని చెప్పిన వాళ్ళు వెళ్ళి కారులో కూర్చున్నారు. వాళ్ళ లగేజీ తీసుకొని డిక్కీలో పెడుతుంటే ఎవరో అతనిని వెనక నుండి కళ్ళు మూశారు. అతడు కంగారు పడుతూ తన కళ్ళు మూసిన చేతుల్ని తడిమాడు. ఆ స్పర్శ అతనికి తెలిసినట్టు అనిపించింది. కళ్ళ మీద నుండి ఆమె చేతులు తీస్తూ ఓ నువ్వా అన్నాడు. చెయ్యి పట్టి ముందుకు తెచ్చుకున్నాడు. నిత్య, నువ్వేంటిక్కడా అన్నాడు. ఆమె అలుకగా అతన్ని చూసి సర్ప్రైజ్ అవుతావు అనుకుంటే ఏంటి ఇలా అడిగావు అని బుంగమూతి పెట్టింది నిత్య. సర్ప్రైజ్ ఎందుకు అన్న అతడు డిక్కీ డోర్ వేశాడు. ఎందుకంటే నేను వస్తానని నువ్వు ఊహించలేదు కదా, అయినా నువ్వు రమ్మని పిలవలేదు కూడా. అతని మీద కినుకు వహించింది నిత్య. మరి పిలవని పేరంటకి ఎందుకు వచ్చావు? పెడసరంగా అన్న అతడు వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆమె అతన్ని గుర్రుగా చూసి వచ్చి అతని పక్క సీట్లో కూర్చుంది. ఆమెకు రోషం పొడుచుకొని రాగా, నేనేమీ అలా ఊరికే వచ్చే రకాన్ని కాదు. నైనిక తన పెళ్ళికి రమ్మని ఇన్వైట్ చేసింది, అందుకే వచ్చాను. నువ్వు ఇలా అంటావని తెలిసి ఉంటే వచ్చేదాన్ని కాదు అంటూ సీటు బెల్ట్ పెట్టుకుంది నిత్య. అతడు ఆమెను సీరియస్ లుక్ ఇచ్చి కారుని ముందుకు తోలాడు. అతన్నే రెప్పవాల్చకుండా చూసి ఇంకేంటి విషయాలు అంది. ఆమె వైపు చూడకుండానే నథింగ్ అని భుజాలు కదిపిన శిఖర్ నువ్వే చెప్పాలి అన్నాడు. ఆమె దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది. అతడు నిత్య చేసిన దానికి కళ్ళు చిట్లించాడు. అయితే నీకు విషయాలేమీ లేవన్నమాట. ఆమె ఏమీ చెప్పకపోవడంతో అన్న అతడు కారుని హైవే ఎక్కించి వేగం పెంచాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. ముందుగా నా వీడియోస్ చూడండి.